ఓం శక్తి భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మోంతా తీవ్ర తుఫాను తర్వాత వాతావరణ పరిస్థితులన్నీ కూడా గంట గంటకు మారిపోతూ ఉన్నాయండి. ఒక గంటలో ఎండగా ఉంటుంది, మరొక గంటలో మళ్ళీ మబ్బు పట్టుకొచ్చి వర్షం పడుతూ ఉంటుంది. పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పలేకుండా ఉన్నామండి. కాలువలన్నీ కూడా నిండు కుండల్లా పొంగి పొర్లుతున్నాయండి. కాలువల్లో నీళ్లు కూడా వరి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి సగం లోతు వరకు కూడా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. చూస్తున్నారా, కాలువలో ఉన్న నీరంతా పంట పొలాల్లోకి ఎలా వెళ్ళిపోతూ ఉందో. తీవ్ర తుఫాను అనేది అంతర్వేది వద్ద తీరం దాటిందండి. అంటే మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఉంటుంది అది. ఈ మధ్యలో తీరం దాటింది. తీరం దాటిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, కొద్దిసేపు సూర్యుడు ఎంత చక్కగా వస్తున్నాడో, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మబ్బు పట్టుకు వచ్చి వర్షం పడిపోతూ ఉంటుంది. కానీ వాతావరణ శాఖ ఆ తీవ్ర తుఫాను శాఖ అనేది 18 గంటల వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు. దయచేసి అందరూ కూడా పల్లపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వరద నీరంతా వెళ్ళిపోయే వరకు కూడా తుఫాను షెల్టర్స్లోనే ఉండవలసిందిగా కోరుతున్నాను. పంట పొలాలన్నీ కూడా ఈ విధంగా కనపడుతున్నాయండి. చూస్తున్నారా, పంట పొలాలు అన్నీ కూడా. కాకపోతే ఇటు కొంత కరెంటు వైర్లు ఇవన్నీ తెగింది కూడా చాలా తక్కువ అండి. పెద్ద పెద్ద చెట్లు కూడా ఎక్కడా కూడా విరిగినట్లు లేవు, చాలా తక్కువగానే విరిగాయి. కానీ గాలి అయితే చాలా తీవ్రంగా వేసింది. చూసారా, పంట పొలాలన్నీ కాలువ నీటిలో మునిగిపోయి ఉన్నాయి. చూడండి, సగం లోతు పై వరకు కూడా నిండిపోయి ఉన్నాయి నీళ్లు. ఈ విధంగా ఉన్నాయండి. ఈ రైతులు అందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు ఈ తుఫాను వల్ల. తుఫాను అనేది అందరికీ చాలా నష్టాన్ని చేకూరుస్తుందండి. కొద్దిసేపు అయితే ఆకాశాన్ని చూడండి, ఎంత ప్రశాంతంగా, అసలు మబ్బులే లేవు. చూసారా, మబ్బులన్నీ కూడా సముద్రం వైపు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉన్నాయి. చూడండి, తెల్లటి వాతావరణం, పొడి వాతావరణం ఉంది. మళ్ళీ గంటలో మళ్ళీ ఇదిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా విరిగి పడిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అటువంటి స్టేజిలో గాలి అనేది వీసింది. చూసారా, కొన్ని ఇక్కడ కాలువ కూడా ఎంత ఫుల్గా వెళ్తూ ఉందో చూడండి. అసలు కాలువ పై గట్టు వరకు కూడా నీళ్లు అందుతూ ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి రైతులందరూ కూడా. చూసారా, కరెంటు స్తంభాలు, ఈ లైట్లు కూడా కనపడటం లేదు. అంటే గాలికి ఆ లైట్లు కూడా వెళ్ళిపోయినంత స్పీడ్లో నైట్ గాలి వీచింది అని అనుకోవాలండి మనం. చూసారా ఎలా ఉందో, రోడ్లన్నీ కూడా ఆ చెట్లు, చేమలు, ఆకులు, అలములతో అలా నిండిపోయి ఉన్నాయండి. పెనుమరు దగ్గర ఉన్నటువంటి 2 చెరువులు కూడా నిండు కుండల్లా ఉన్నాయండి. ఏ క్షణంలో అయినా గండి పడే అవకాశాలు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. చూసుకుంటూ ఉండాలి అందరూ కూడా. చూడండి, ఇప్పుడు ఎంత చక్కగా వాతావరణం ఈ విధంగా ఉందో. రైతులందరూ కూడా కొంతమంది పొలాల దగ్గరకు వచ్చి పొలాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటూ ఉన్నారు. గాలి అయితే మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. గాలి అలాగే వీస్తూ ఉంది. గాలి బాగా వీస్తూ ఉంది. చూడండి, చెరువులన్నీ కూడా ఈ విధంగా నిండు కొండల్లా ఉన్నాయండి. చెరువులు కూడా చూడండి ఎలా ఉన్నాయో. బొప్పాయి చెట్లు, అరటి చెట్లు అయితే చాలా వరకు నేలకూలాయండి. ఇలా ఇళ్లల్లో కూడా వర్షపు నీరు అనేది పల్లపు ప్రాంతాల్లో నిలిచి ఉండిపోవటం జరిగిందండి. ఆ విధంగా వర్షం కురిసిందండి. ఇది మన తోటలో కూడా ఈ విధంగా నీళ్లు నిలబడిపోయి ఉన్నాయండి పల్లపు ప్రాంతంలో. చూసారా, మళ్ళీ ఇక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర అయితే చెట్టు విరిగి లైన్ తీగల మీద పడటం కూడా జరిగిందండి. విద్యుత్ వారు దీన్ని కూడా సరిచేస్తూ ఉన్నారు. చూసారా, ఎంత పెద్ద కొమ్మ పడిందో కరెంటు తీగల పైన. ఇలా చాలా చోట్ల జరిగే అవకాశం ఉంది. జరిగిన చోట సచివాలయ సిబ్బందికి మీకు తెలియజేస్తే వాళ్ళు వెంటనే సరిచేసే అవకాశం ఉందండి.